నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మధ్యప్రదేశ్లో నర్మదా నదిలో పడవ బోల్తా 29 మంది గల్లంతు. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. కృష్ణా జిల్లా పామరులో పేదల సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. ఏపీకి పూర్వ వైభవం కోసం ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఒంగోలులో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మరో 8 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటానికి సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని వెల్లడి. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని బర్గి డ్యాంలో పడవ బోల్తా పడిన ఘటనలో పలువురు గల్లంతయ్యారు. వారి కోసం శుక్రవారం ఉదయం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. ఈ క్రమంలోనే ఓ తల్లి బిడ్డల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించి నీటి నుంచి వెలికితీశారు. 4 ఏళ్ల చిన్నారిని తల్లి అదిమి పట్టుకోగా వారి చుట్టూ లైఫ్ జాకెట్ ఉంది. నీటిలో మునిగిపోయే సమయంలో కుమారుడిని కాపాడటం కోసం ఆ తల్లి పడిన వేదనను తలుచుకొని అక్కడున్న వారు కదిలిపోయారు. ప్రాథమికంగా 29 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. జబల్పూర్ జిల్లాలోని నర్మదా నదిపై ఈ బర్గి డ్యాంను నిర్మించారు. ఈ రిజర్వాయర్లో 29 మంది ప్రయాణికులు, 2 సిబ్బందితో వెళ్తున్న క్రూజ్ బోట్ తిరగబడింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బలమైన గాలుల వల్ల రిజర్వాయర్లో నీరు కల్లోలంగా మారడాన్ని గుర్తించిన కొందరు ప్రయాణికులు పడవను వెనక్కి తిప్పాలని సిబ్బందిని కోరారు. అయితే వీరు చెప్పింది బోటు నడిపేవారికి వినిపించకపోవడంతో వారు అలాగే ముందుకు వెళ్లారని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొందరిని బోట్ నుంచి రక్షించారు. ఈ ఘటనలో పలు నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. ప్రయాణ సమయంలో సిబ్బంది ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదని కొందరు ప్రయాణికులు తెలిపారు. ముందు ఇవ్వకుండా పడవ మునిగిపోతున్న సమయంలో లైఫ్ జాకెట్లు అందించారని ఆరోపించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. మరో 15 మందిని రక్షించారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. लगातार की कोशिश की जा रही है कि जो है बाहर निकाला जाए, ऊपर लाया। उठने लगती है, उसके बाद फिर यहाँ पर देखिए कौन सा हॉस्पिटल में भेजा गया है, वहाँ का भी मालूम करो। उठने लगती है, उसके बाद फिर यहाँ पर देखिए कौन सा हॉस्पिटल में भेजा गया है, वहाँ का भी मालूम करो। दिसंबर चल रहा है, ये सब जितने भी चैनल है ना आज तक ये सब अपने चला रहे हैं। लगातार निकलकर ये తెలంగాణ రాష్ట్రం శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోవడంతో మృతదేహాలు అందులోనే చిక్కుకుపోయాయి. ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను అతి కష్టం మీద వాహనం నుంచి వెలికితీశారు. ప్రమాద సమయంలో కారులో 7 ఉన్నారు.
అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతులంతా సిరిసిల్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న వీరంతా యాదగిరిగుట్ట వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, పూర్వ వైభవం తెస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రతి గంట, ప్రతిరోజు లెక్కబెట్టుకుని రేయింబౌళ్లు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నెల 1వ తేదీ తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పేదల సేవలో ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేదల రుణం తీర్చుకుంటున్నామన్నారు. కృష్ణా జిల్లా పామరులో పేదల సేవల కార్యక్రమంలో శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, బీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తదితరులతో సీఎం పాల్గొన్నారు. ప్రతిభ చూపిన పలువురిని సత్కరించారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ఇలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదని, కనీసం నవ్వటానికి కూడా వీలు లేకుండా భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. కార్మికుల స్వతంత్రానికి మేడేను ఉదాహరణగా చెప్పుకుంటామని, అలానే ఆంధ్ర రాష్ట్రానికి మరోసారి స్వాతంత్రం తెచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని అభివర్ణించారు. పామర్రుకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. సీఎం సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. సీఎం ప్రసంగిస్తున్నంతసేపు చప్పట్లతో స్పందిస్తూ ఉత్సాహంగా ప్రజలు జేజేలు పలికారు. దానికి ప్రతిగా సీఎం మాట్లాడుతూ పామరు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని కృతజ్ఞతలు తెలిపారు. 2 సంవత్సరాల కంటే ముందు మనం ఎక్కడా ఈ విధంగా కూర్చొని ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. కనీసం నవ్వే పరిస్థితి కూడా లేదు. రాజకీయ నాయకులు బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మేడే కార్మికులకు ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో 3 విధాలుగా ఆలోచిస్తే, 1 ప్రజలందరికీ మరో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఒకే హామీ ఇచ్చాం. ఆ హామీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఆ మాట కోసం, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 2 సంవత్సరాలుగా దగ్గర 22 నెలలు అయింది. 23వ నెల. ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాం, ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఎక్కడా ఒక తప్పు జరగకుండా ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మొదటి తారీఖు అంటే మనందరికి గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ముఖ్యమంత్రిగానే కాదు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కడాన ఎన్డీఏ కార్యకర్తలు కూడా సేవాభావంతో మీ అందరి దగ్గరికి రావడం, అధికార యంత్రాంగం తెల్లవారుజామునొచ్చి మీకందరికి గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతిలో డబ్బులు పెట్టి ఎక్కడా 1 రూపాయి అవినీతి లేకుండా
పేదవాళ్ళ రుణం తీర్చుకోవడానికి పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకొక పక్క ఈరోజు మనం చూస్తే కష్టజీవులు మేడే అంటే గుర్తొస్తుంది. శ్రమ దోపిడీ జరగకూడదని ఈరోజు నందమూరి తారక రామారావు గారికి జన్మ ఇచ్చిన స్థలం ఈ స్థలమే, ఈ ప్రాంతమే. తెలుగుదేశం పార్టీలో చక్రం పెట్టాడు, నాగలి పెట్టాడు. ఇంకో పక్కన చూస్తే ఊరి పేదవాళ్ళ కోసం ఆ రోజే గుడిసె కూడా పెట్టి, ఇల్లు పెట్టి ఎంబ్లమ్నే డిసైడ్ చేశారు. ఆ రోజు ఆయన దూరదృష్టితో ఆలోచించాడు. పసుపు శుభం. ఏ వ్యక్తి ఏ మంచి పని చేయాలన్నా పసుపు లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కాదు. సూపర్ 6 పథకం కింద ప్రకటించిన పథకాలను అమలు చేస్తూ పేదరికం లేని సమాజమే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పొన్నలూరు మండలం చెరుకూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంత్రి అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మంత్రి స్వామి అన్నారు. సీఎం ఆదేశాలతో ప్రతి నెల 1వ తేదీన ఖచ్చితంగా పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పెన్షన్లను అందజేస్తున్నట్లు తెలిపారు. సూపర్ 6 పథకం కింద ప్రకటించిన పథకాలను అమలు చేస్తూ పేదరికం లేని సమాజమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వం ధ్యేయమన్నారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పట్టుకుంటావా? పెన్షన్లు జూన్ నెల ఇస్తారు, పెట్టుకుందరు చెప్తారు. చేపిస్తానమ్మా, చేపిస్తానమ్మా. 5,000 ఒక ఇంట్లో ఇస్తున్నారు తల్లి. సరే, మీ గవర్నమెంట్ లో కూడా లేదా? చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 లో ఉన్నాయి. ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. 2,400 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఈ రోజు ఇంకొకటే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, నిన్ననే క్యాబినెట్ లో కూడా చెప్పారు. పిల్లలు కూడా 3వ కాన్పేరణ కంటే వాళ్ళకి 25,000 రూపాయలు అప్పుడే హాస్పిటల్ ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది. 3 పిల్లలంటే ఇంకొక గ్యాస్ సిలిండర్, 4వ సిలిండర్ కూడా ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు. అంటే కుటుంబానికి సభ్యులు భారంగా కూడదు, ఇంటికి కూడా అదనంగా ఇంకొక దెబ్బలు ఎక్కువగా ఇచ్చేదానికి కూడా ప్రణాళికలు చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రతిదీ కూడా సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేసేటువంటి ముఖ్యమంత్రి, వారికి అన్ని విధాలా నీ వెనక నేనున్నానని చెప్పు వస్తూ ముందుకు వచ్చిన రామలక్ష్మణ్ లాగా అవి ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కూడా మనం చెప్పిందని చేద్దామని పేదరికం లేని సమాజం కోసం మీరు పాల్పడడంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము ఉన్నామని చెప్పి ముందుకు వస్తా ఉన్నాం. రాష్ట్రంలో కొత్తగా 8 లక్షల మందికి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లను కూటమి ప్రభుత్వం అందించనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. 29వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేసి యోగక్షేమాలు అడిగారు. శరీరం సహకరించని వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆరోగ్యం జాగ్రత్త అని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ముందు చూపు కలిగిన సీఎం చంద్రబాబు ఉండటం మన అదృష్టమని అన్నారు. సూపర్ 6 పథకాల అమలు గురించి ఎమ్మెల్యే దామచర్ల వివరించారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ మేయర్ గంగాడ సుజాత, ప్రధాన కార్యదర్శి బొట్టపాటి వెంకట్, డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, తెలుగు మహిళా ప్రతినిధులు వెంకటరత్నం, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా అన్న ఒకసారి సార్ కదా ఇక్కడున్నా
ఏదైతే ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం కూడా 1వ తారీఖు అనగానే ఏదైనా సెలవు వచ్చినా కూడా ముందు రోజే ఇయటం జరుగుతూ ఉంది. ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి పెన్షన్ అనేది, అదేవిధంగా ఉద్యోగస్తుల శాలరీలు అనేది ఏవైనా కూడా 1వ తారీఖు అంటే 1వ తారీఖు అందరికీ ఇయటం జరుగుతూ ఉంది. ఈరోజు ఇచ్చే పెన్షన్ కూడా దగ్గర దగ్గర 88% వరకు పొద్దుటి నుంచి అందరూ కూడా ఇయటం కూడా జరిగింది. దగ్గర దగ్గర మన నియోజకవర్గం వచ్చేసి 13,78,00,000 ఇక్కడ మన నియోజకవర్గంలోనే ఇస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో 2,400 చిల్లర కోట్లు ఈరోజు పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు. పోతే ఏంటంటే మేము పోయినప్పుడు కొన్ని దగ్గర ఇంకా కూడా పెన్షన్స్ రిక్వైర్మెంట్ ఉండేవాళ్ళు ఇంకా ఉన్నారు. కొంతమంది పాత గవర్నమెంట్లో ఏసీ ఉందనో, కారు ఉందనో, లేకపోతే కొన్ని కారణాల చేత తీసేశారు. అవి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి రేపు జూన్ 15న ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇయటం జరుగుద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో దగ్గర దగ్గర ఇంకొక 8 లక్షల మందికి ఇంకా పెన్షన్స్, ఇలా విడో పెన్షన్స్ అవ్వచ్చు, వికలాంగులు అవ్వచ్చు, లేకపోతే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు. 8 లక్షల మందికి కూడా తొందరలోనే ఇస్తే దగ్గర దగ్గర 3,000 కోట్ల రూపాయలు పర్ మంత్ ఈ రాష్ట్రం ఖర్చు పెడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు మనం సూపర్ 6 ఈ ప్రభుత్వం రాకముందు మనం ఏమైతే పథకాలు పెట్టావో అన్నీ కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం, అందుబాటులో కరెక్ట్గా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రజలు కూడా ఇచ్చే సౌకర్యాలను కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంత డబ్బు ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కింద ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు చూపు ఉండే నాయకుడు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నుంచి కూడా ఈరోజు ఎంతోమందికి ఉద్యోగాలు కానీ, లేకపోతే పరిశ్రమలు కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆయన ఉద్దేశం. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలనేది ఆయన ఆలోచన కూడా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో జరుగుతూ ఉంది. అటు పక్క పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువ నాయకులు లోకేష్ గారు అందరి సారథ్యంలో ఈరోజు చాలా బాగా రాష్ట్ర పరిపాలన జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. పల్నాడు జిల్లా వినుకొండలో 5 కోట్లతో నిర్మించిన 33/11 kV సబ్ స్టేషన్ విఠంరాజుపల్లి కాలనీలో పీఎం సూర్యగర్ పథకాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. 2.50 కోట్లతో నిర్మించనున్న కొండ్రముట్ల కనమర్లపూడి బీటీ రోడ్డుకు మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు 6 నెలల్లో సెమీ ఇండోర్ సబ్స్టేషన్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయితే చుట్టుప్రక్కల ప్రాంతాలకు లో వోల్టేజీ సమస్యలు ఉండవన్నారు. 2 కిలోవాట్లకు వరకు ఎస్టీ, ఎస్సీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. విద్యుత్ బిల్లులు తగ్గించి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటో తారీఖు పొద్దునే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్స్ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ ఒక కొత్త పెన్షన్ కూడా ఇచ్చాము ఒక మహిళకి. చాలా సంతోషంగా ఉన్నామా. ఎవరిచ్చారమ్మా అంటే చంద్రబాబు గారు ఇచ్చారని చెప్పి ఆమె ముందుకొచ్చి చెప్తుంది. చాలా సంతోషం వ్యక్తం చేసింది ఆమె కూడా. ఆ కార్యక్రమం తర్వాత ఒక టెంపుల్ దగ్గర గిరి ప్రదక్షిణ చేయడం కోసం దాదాపు ₹1,80,00,000 ఒక తార్ రోడ్ నిర్మాణం చేసే కార్యక్రమం చేశాము. అది కాకుండా ఈ ప్రాంతంలో ముఖ్యంగా టౌన్ లో లో వోల్టేజ్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో సెమీ సబ్స్టేషన్ ఒకటి, ఇండోర్ కాకుండా ఫుల్లీ ఇండోర్ కాకుండా సెమీ ఇండోర్ సబ్స్టేషన్ ఒకటి నిర్మాణం చేస్తాం. దీని ఖర్చు 5 కోట్లు అవుతుంది. ఈ చుట్టుపక్కల ఎన్ఎస్పి కాలనీలో కానీ, రైల్వే స్టేషన్ రోడ్ ఏరియాలో కానీ, కొత్తపేటలో కానీ, అంబేద్కర్ నగర్ లో కానీ, ఎనుగంపాలెం రోడ్లో కానీ ఈ 5 కాలనీస్ కి రాబోయే రోజులు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం 5 కిలోమీటర్లు 33 kV లైన్ వేసి దాంతోపాటు ఈ సబ్స్టేషన్ కడుతున్నాం. ఇది తొందరలోనే 6 నెలల్లో పూర్తి చేపించి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా.
ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదువుకుని మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఒంగోలు మున్సిపల్ ఉన్నత పాఠశాలలన్నింటిలో ప్రాథమికంగా నిలిచిన పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక కలెక్టర్ను కలిసి ఫలితాల వివరాలు తెలిపి పుష్పగుచ్చం అందజేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో ప్రథమ స్థానంలో 585 మార్కులు సాధించిన యు జ్ఞానదీపక్, ద్వితీయ స్థానంలో 584 మార్కులు సాధించిన షేక్ ఇక్షాన్, తృతీయ స్థానంలో పి ఈశ్వస అకోటి, ఆర్ రాజేష్ 556 మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి పుష్పగుచ్చాలు అందజేసి ఆశీర్వదించారు. ప్రత్యేక శ్రద్ధతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయురాలు ఎం రాధిక, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు భవిష్యత్ కార్యాచరణపై వారికి సూచనలు, సలహాలు అందజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. డీఈఓ రేణుక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒంగోలు న్యాయవాదుల సంఘం 2026-27 సంవత్సరానికి సంబంధించి ఎన్నికలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని ఎన్నికల అధికారి పివిఎస్ గుప్తా తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణ న్యాయవాదుల సంఘం కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. న్యాయవాదుల సంఘానికి 9 పోస్టులు ఉండగా అందులో 8 పోస్టులు ఏకగ్రీవం అయ్యాయని, ఒక ప్రెసిడెంట్ స్థానానికి 3 అభ్యర్థులు పోటీ పడ్డారని తెలిపారు. గోకనకొండ శ్రీనివాసరావు, చావలి రమేష్ బాబు, ఎన్ వసుంధరాదేవి పోటీలో ఉన్నారని తెలిపారు. మొత్తం 967 మంది ఓటర్లు ఉండగా అందులో 721 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. సాయంత్రం 6 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమై 8 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ రోజున ఒంగోలు న్యాయవాదుల సంఘానికి సంబంధించి 2026-27 సంవత్సరానికి గాను బార్ అసోసియేషన్ ఎన్నికలు జరగడం జరిగింది. 21వ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున పోలింగ్ ప్రక్రియ అనేటువంటి జరిగింది. మొత్తం 9 స్థానాలు ఉంటే ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్, లేడీ రిప్రజెంటేటివ్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, ఈ స్థానాలకు గాను ఎన్నికలు అనేటువంటిది నామినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత ప్రెసిడెంట్ స్థానానికి తప్పించి మిగిలిన అన్ని స్థానాలకు గాను ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజున ప్రెసిడెంట్ స్థానానికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. మొత్తం 967 మంది ఓటర్లకు గాను 721 మంది ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 75% ఓటింగ్ అనేటువంటిది పోలింగ్ అయింది. ఎలక్షన్ ఆఫీసర్లుగా నన్ను అంటే పివి శ్రీనివాస్ గుప్తాను, కేఆర్ తిమోతిపాల్, షేక్ సందాని, బద్దిపూడి శ్రీనివాసరావు, డిఎస్కే చక్రవర్తి, దువ్వూరి నాగేశ్వరరావు, తేళ్ల జోసెఫ్ అనేటువంటి 7గురిని ఎలక్షన్ ఆఫీసర్లుగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొడ్డు భాస్కర్రావు గారు అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు 5 గంటలకి పోలింగ్ అనేటువంటిది పూర్తవడం జరిగింది. మళ్ళీ 6 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది మొదలవుతుంది. 7:30-8 గంటల కల్లా ఫలితాలు అనేటువంటిది ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎవరు గెలిచారు ఏందనేటువంటి నిర్ణయాన్ని కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్లో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటర్లందరూ మాకు సహకరించి చేసినటువంటి బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ఎలక్షన్ ఆఫీసర్స్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే సహకారాన్ని కౌంటింగ్ ప్రక్రియలో కూడా నిలబడినటువంటి అభ్యర్థుల ఏజెంట్లు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి పట్టణాలలో దొరికే మందులను తెప్పించి ప్రజలకు అందించడంలో మేఘనా మెడికల్స్ ముందుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఎదురు మౌర్య కాంప్లెక్స్లో మేఘనా మెడికల్ను పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వెంకటరమణ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు.
ఒంగోలులో 10వ బ్రాంచి ప్రారంభించారని ఈ బ్రాంచ్లో సర్జికల్ కిట్స్ అన్ని రకాల ఫార్మసీ మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. 24 గంటలు అందుబాటులో ఉంటూ ఇంటి వద్దకు మెడిసిన్లు అందించే సౌకర్యాలు ఏర్పాటు చేశారని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఏఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు, మాజీ మేయర్ గంగాడ సుజాత, కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణారెడ్డి, అధ్యక్షులు వెంకటరెడ్డి, మేఘనా మెడికల్స్ నిర్వాహకులు నరసింహారావు, అంకిరెడ్డి, రఘురామిరెడ్డి, రాఘవ, నరసింహారావు, బ్రహ్మయ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలులో మన మేఘనా మెడికల్స్ న్యూ బ్రాంచి ఇక్కడ కర్నూలు రోడ్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీనికి ఇది 10వ బ్రాంచ్. 9 బ్రాంచీలు ఆల్రెడీ ఉన్నాయి. 10వ బ్రాంచ్ని ఇవాళ కర్నూలు రోడ్లో ఓపెన్ చేయాలి. దానికి దగ్గర 6 పార్ట్నర్లు రఘురామరెడ్డి, నరసింహరావు, బ్రహ్మయ్య, అంకిరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా రాఘవ్ గారు, వీళ్ళంతా కూడా 6 పార్ట్నర్తో సక్సెస్ఫుల్గా 9 మెడికల్ షాప్స్తో పాటు ఈరోజు 10వది ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఎంత చక్కగా బిజినెస్ని కూడా ఒకదాని మీద ఒకటి చేసుకుంటా ఈరోజు అనేక మందికి అన్ని ఏరియాలలో కవర్ అయ్యేటట్టుగా ఈరోజు పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ప్రతి పబ్లిక్ కూడా మెడిసిన్స్ అనేది అవసరం, మెడిసిన్స్ అనేది నీడ్. ఈరోజు ఎక్కడికో పరిగెత్తేది కాకుండా మన దగ్గరే ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ కర్నూలు రోడ్లో పెట్టినందుకు కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో సక్సెస్ అవ్వాలని, ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. దానికి మా డాక్టర్ సీతారామయ్య గారు, మా ఎక్స్ మేయర్ గారు, అదేవిధంగా మేఘన అమ్మాయి మేఘన, మన ఏఎంసీ వెంకట్రావు గారు, మన చంద్రశేఖర్ గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, ఎక్కడా కూడా ఈ మేఘనాలో ఎక్కడా దొరకని మెడిసిన్స్ కూడా ఏది అవసరం ఉన్నా కూడా హైదరాబాదు, బెంగళూరు ఎక్కడి నుంచి అయినా కూడా తెప్పించి ప్రజలకు ఇబ్బంది లేకుండా పేషెంట్స్కి అన్ని విధాలు కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. అందుకే 9 బ్రాంచ్లు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 10వ బ్రాంచ్ పెట్టారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు మన మేఘనా మెడికల్స్ 10వ బ్రాంచి అంటే మన ఒంగోలులో వచ్చి 5వ బ్రాంచ్ అవుతుంది. మన కర్నూలు రోడ్లో కరెక్ట్గా మన బస్ స్టాండ్ ఆపోజిట్గా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అది మన ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ప్రీతం నేత మన దామచర్ల జనార్దన్ గారి స్వహస్తాలతో ఈరోజు ఓపెనింగ్ చేసుకోవటం, అట్లానే వీళ్ళు మేఘనా మెడికల్స్ వాళ్ళు 10వ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం, ఎక్కడా దొరకని మందులు మన మేఘనా మెడికల్స్ వాళ్ళ షాప్స్లో ఎక్కడైనా కానీ మన బ్రాంచెస్ ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయి ప్రతి ఒక్క చోట మనం ఏ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళినా కూడా మందులు పర్ఫెక్ట్గా దొరుకుతాయి. అండ్ 15% డిస్కౌంట్ కూడా ఇస్తారు. అండ్ హోమ్ సర్వీస్ కూడా ఉంది. వీళ్ళు ఇలానే ఈ మేఘనా మెడికల్స్ వాళ్ళు ఇంకా బ్రాంచ్లు పెంచుకుంటూ పోయి వాళ్ళ బిజినెస్లో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ 5-6 పార్ట్నర్స్ ఉన్నారు. అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మేము ఈ 10వ బ్రాంచి మన ఒంగోలు ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ గారు, మన డాక్టర్ సీతారామయ్య గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, మా శ్రేయోభిలాషి డి కృష్ణారెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ 10వ బ్రాంచి ఓపెన్ చేశాము. ఈ బ్రాంచ్ నందు మద్రాసు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ప్రిస్క్రిప్షన్ కూడా అన్నీ కరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ ప్రకారం రాసినవి అన్ని మందులని మనం సక్రమంగా ఇస్తూ దినదాభివృద్ధి చెందుతూ పట్టణంలో 5వ బ్రాంచ్ ఓపెనింగ్ అండి. రాజమండ్రి, మచిలీపట్నం, భీమవరం, చీరాల అన్ని బ్రాంచ్లు బాగా నడుస్తున్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 24/7 అన్ని వేళ మీరు ఫోన్ చేసినా కూడా మా స్టాఫ్ చేత మీకు ఇంటికి డోర్ డెలివరీ ఇప్పిస్తాము. ఈ మా బిజినెస్కి తోడ్పడుతున్నటువంటి మా అసోసియేషన్ వారికి, మీకు, మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు.
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల సిలిండర్పై సగటున 993 రూపాయలు పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు పేర్కొన్నాయి. నేటి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్రం వెల్లడించింది. 2 నెలలు గడుస్తున్నా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదని అనిశ్చితి నెలకొంది. ఇంధన రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో అంతరాయాలు ఈ పెంపునకు దారితీశాయి. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభం కాగా అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను 3 సార్లు పెంచినట్లయింది. మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్ 1న 195 రూపాయలు, ఇప్పుడు అమాంతం 993 రూపాయలు పెరిగింది. దీంతో ఒక్క సిలిండర్ ధర 3000 దాటింది. హైదరాబాదులో ఆ ధర 3315కు చేరింది. ఢిల్లీలో ఒక సిలిండర్ ధర 3071గా ఉంది. ఈ ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్లు వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలో మార్పు లేదు. దేశీయ విమాన సంస్థలకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. ఇక 5 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 914 రూపాయల 50 పైసలకు పెరిగింది. ఇటీవలే ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రకాశం జిల్లా రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలవడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించే కార్యక్రమం శనివారం నిర్వహిస్తున్నట్లు డీఈఓ రేణుక తెలిపారు. విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మీడియాకు వివరాలు తెలిపారు. మన ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రకాశం జిల్లా 4వ ర్యాంకు సాధించిన సంగతి తెలుసు. సో 90.92%తో రాష్ట్రంలో 4వ స్థానంలో ప్రకాశం నిలిచింది. ఈ సందర్భంగా మన గౌరవ కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా ఇవాళ కలవడం జరిగింది. దీనికి సంబంధించి పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాల చదువుతూ ఈసారి ఫలితాల్లో మంచి విజయాలు సాధించిన వాళ్ళకి కూడా మనం రేపు విజయోత్సవ సభను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా గమనిస్తే 590 మార్కుల పరీక్షలకు సాధించిన విద్యార్థులు మన ప్రభుత్వ పాఠశాలల నుంచి 13 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే 118 మంది విద్యార్థులు మనకి 580 ఆ పరీక్షలకు సాధించిన విద్యార్థులు ఉన్నారు. అలాగే మనకి 550 పరీక్షలకు కూడా మనకి 1196 మంది విద్యార్థులు ఉన్నారు. 500 పైన సాధించిన విద్యార్థులు 4124 మంది. సో ఈసారి మాత్రం అపూర్వ రీతిలో ప్రభుత్వ పాఠశాల నుంచి ఫలితాలు సాధించడం జరిగింది. ముఖ్యంగా దీనికి కారణాలుగా ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది కూడా చాలా ఎఫెక్టివ్గా అమలు చేశాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ అమలు చేశారు. బట్ మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు దీన్ని ప్రత్యేకంగా దాన్ని మనసుకు తీసుకొని ముఖ్యంగా హాస్టల్స్ కూడా సంక్షేమ హాస్టల్స్ అన్నింటిలో కూడా 1 ఆఫీసర్ 1 ఇన్స్టిట్యూషన్ అనే ఒక పథకాన్ని, ఒక ఇనిషియేటివ్ని ఆయన తీసుకొని హాస్టల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా చాలా చక్కగా మోటివేషన్ ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మాత్రమే కాదు, వాళ్ళకి అకాడమిక్గా కూడా కావాల్సిన సపోర్ట్ అంతా కూడా అందజేసే విధంగా కూడా తీసుకున్నారు. ఆ పిల్లలందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాల చదువుతూ అక్కడ హాస్టల్స్లో ఉంటున్నారు. ఇది కాకుండా ప్రతి ఒక్క హై స్కూల్ని కూడా అడాప్షన్ అనేది ఇవ్వడం అనేది గౌరవ కలెక్టర్ గారే నోట్ ఆర్డర్స్ ఇచ్చి మన అప్రూవ్ చేసి సారే ప్రతి ఒక్క స్కూల్కి కూడా ఒక గెస్టెడ్ ఆఫీసర్ని, అంటే అందులో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇది కాకుండా మండల్ లెవెల్లో ఉన్న ఎంపీటీఓలు, ఎంఆర్ఓలు ప్రతి ఒక్కరిని కూడా ఒక హై స్కూల్కి అడాప్ట్ చేయడం జరిగింది. సో మండల స్థాయి అధికారులందరూ కూడా ఆ స్కూల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకునే స్కూల్ అంతా కూడా వారంలో 2 సార్లు 3 సార్లు వెళ్ళి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపి వాళ్ళకి టిప్స్ చెప్పి అకాడమిక్గా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేసి ఇలా కూడా వాళ్ళు ఎలా చదువుతున్నారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాళ్ళకి కావాల్సిన అకాడమిక్ సపోర్ట్ని అలా కూడా ఇస్తూ చేయూతనిచ్చారు. సో ఈ అడాప్షన్ అనే ప్రోగ్రాము 1 ఆఫీసర్ 1 ఇన్స్టిట్యూషన్ అనే ఇనిషియేటివ్స్ మన గౌరవ కలెక్టర్ గారు తీసుకున్నవి ఈ 100 రోజుల ప్రణాళికను మనం ఎఫెక్టివ్గా అమలు చేయడంలో చాలా కీలక పాత్ర పోషించాయి. సో అందుకు ఈ ఫలితాలు సాధించామంటే గౌరవ కలెక్టర్ గారి కృషి చాలా ఉంది. సో దీనివల్ల ఇది సాధ్యపడింది. మున్సిపాలిటీల తరహాలో గ్రామ పంచాయతీల్లో ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించిన వారికి ప్రభుత్వం రాయితీని ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా 5% రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను మొత్తాన్ని మే నెలాఖరులోపు చెల్లిస్తేనే ఇది వర్తిస్తుంది. ప్రకాశం జిల్లాలో 519, మార్కాపురం జిల్లాలో 406 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిల్లో పన్నుల రూపంలో రాబడి సుమారు 60 కోట్ల వరకు ఉంటుంది. సాధారణంగా గ్రామ పంచాయతీల్లో ఏటా పంచాయతీ కార్యదర్శులు
ఆ శాఖ పరిధిలోని ఉన్నతాధికారులు పన్నులు వసూలు చేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో వసూలు కావలసిన పంచాయతీల్లో 5-6 అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు. అయితే ఇటీవల జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇంటి పన్నుల చెల్లింపులకు 5% రాయితీని ప్రకటించింది. మే 1 నుంచి 31వ తేదీ వరకు ఈ పన్నులు 5% రాయితీతో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా సెల్ ఫోన్ వినియోగం విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఇంటి పన్నుల చెల్లింపులను ఆన్లైన్లోనే చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 42 కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేయాల్సి ఉండగా 35 కోట్లు వసూలైంది. ఈరోజు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో కూడా పన్ను సంబంధించి 5% రిబేట్ తోటి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి యొక్క ఆస్తి పన్ను ఏదైతే హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అంటున్నామో దానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్లో మొత్తం వారి పన్నులో 5% రిబేట్ గౌరవ కమిషనర్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల సెక్రటరీలకి, ఎంపీడీఓలకి, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి, డిప్యూటీ ఎండిఓస్కి, డిఎల్పీఓలకి, డిఎల్డీఓలకి అందరికి పంపించడం జరిగింది. సిఓ గారు మేము ఇద్దరం కూడా ఇప్పుడే టీసీ కండక్ట్ చేసి అన్ని పంచాయతీల్లో 5% రిబేట్ మీద మన జిల్లాలో ఉన్నటువంటి ట్యాక్స్ అంతా కూడా గత సంవత్సరం చూసుకుంటే మనము 42 కోట్లు మొత్తం టార్గెట్ ఉంటే 35 కోట్లు వసూలు చేసాం. ఇంకా 7 కోట్లు పెండింగ్ ఉంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం 5% మున్సిపాలిటీలోను, కార్పొరేషన్స్లోను, నగర పంచాయతీలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా అయితే జీవో ఉందో మన డిపార్ట్మెంట్కి ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చి 5% రిబేట్ మీద ప్రజలందరూ పన్ను చెల్లించడానికి ముందుకు రావాల్సిన కోరుచున్నాం. ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా సంబంధించి 2 జిల్లాల అసెస్మెంట్ హోల్డర్స్ ఈ యొక్క హౌస్ హోల్డ్ సంబంధించి ఈ లబ్ధిదారులందరూ కూడా ముందుకొచ్చి కట్టినీళ్ళ ఫ్యాక్టరీస్ కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీస్ కావచ్చు, ఎక్కువ అమౌంట్ ఉన్నటువంటి వారికి అంత అమౌంట్ 1 కోటి రూపాయలు టార్గెట్గా ఇవ్వడం జరిగింది. ఈ 1 కోటి రూపాయల టార్గెట్కి జిల్లాకి మన జిల్లాలో రేపు ప్రత్యేకించి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి అందరు పంచాయతీ కార్యదర్శులు, డెవలప్మెంట్ ఆఫీసర్స్, డిప్యూటీ ఎండిఓస్, ఎండిఓస్, డిఎల్పిఓస్ అందరూ కూడా రేపు 1 కోటి రూపాయలు లక్ష్యంగా పెట్టుకొని పనిచేయడానికి సమాయత్తమైన రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు అదే పనిలో ఉండి అందరూ కూడా ట్యాక్స్ కలెక్షన్ సంబంధించి 5% రిబేట్ మీద ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. అమరావతి పరిధిలోని తాళ్లూరు సమీపంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. అమరావతి నిర్మాణం, రైతుల త్యాగం, ఆసుపత్రి ప్రాజెక్టుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు, మహిళలకు బాలకృష్ణ పాదాభివందనం తెలిపారు. వారి సహకారం వల్లే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈరోజు స్వాతి నక్షత్రం కావడం ప్రత్యేకమని, అది తన తండ్రి, తనకు దైవ సమానమైన నరసింహస్వామి పుట్టిన నక్షత్రం కావడంతో పనులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జేసీబీ ద్వారా అమరావతిలో క్యాన్సర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని, అయితే నిర్మాణం ప్రారంభించేందుకు పర్యావరణ అనుమతులు రావడానికి కొంత సమయం పట్టిందని బాలయ్య చెప్పారు. ఇప్పుడు అన్ని అనుమతులు పూర్తయ్యాయని, పనులు వేగంగా కొనసాగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు తొలి దశలో 7 అంతస్తులతో 500 పడకల సదుపాయం కలిగిన ఆధునిక ఆసుపత్రిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. దాదాపు 650 కోట్ల వ్యయంతో ఈ దశను అమలు చేయనుండగా 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంపై కూడా బాలకృష్ణ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది సాధారణ ప్రాజెక్టు కాదని, గొప్ప ప్రణాళికతో ముందుకు సాగుతుందని అన్నారు. ఏదో హడావిడిగా నిర్మించి మళ్లీ కూల్చేసే విధంగా కాకుండా పద్ధతిగా దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. అమ్మగారి పేరుతో బసవతారక ఇండోబెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక ఇండోబెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది ఉపకరణం. ఆవిడ మా తల్లి బసవతారకం గారు, బసవరామతారకం గారు, ఆవిడ సరే క్యాన్సర్తో చనిపోవడం ఆవిడ కోరిక. ఈ యొక్క క్యాన్సర్ వైద్యాన్ని అందరికి కూడా పేదలకి తక్కువ ధరకి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలన్నది. అలాగే ఆవిడ గుర్తుగా అప్పుడు నాన్నగారు ఈ యొక్క ఆసుపత్రిని ప్రారంభించడం హైదరాబాద్లో. దానికి అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీద అనివార్య కారణాల వల్ల వెంకటేశ్వర గారు ఉన్నారు, ఇప్పుడు ఈయన మామగారు కాకతీయ సిమెంట్సు, లేకపోతే అక్కడ తులసి గారు ఉన్నారు పోలవరపు అమెరికాలో,
వీళ్ళంతా కూడా సార్ ఆర్థికంగా ఎంతో సాయం చేసి ఆసుపత్రికి మొదట్లో, అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టాటా షోరూమ్జీ ట్రస్ట్ ద్వారా 7.5 కోట్లు 6 రోజుల్లో తీసుకొచ్చి ఎంపీ ల్యాబ్స్ తెచ్చి ఆసుపత్రి 2000 పూర్తి చేయడం జరిగింది. అలాగే 2000లో అప్పుడు మన దేశ ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా హైదరాబాదు ఆసుపత్రి ప్రారంభించడం జరిగింది. సరే, ఇంకెంతో మంది నాకంటే ముందు చైర్మన్లు ఉన్నారు. కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు, నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు, మాకు సైంటిఫిక్ అడ్వైజరు. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు నాకంటే. అలాగే ఎంతోమంది ట్రస్టీస్ ఉన్నారు. కందుకూరు మండలం దొండపాడు ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. పెన్షన్ అందుకున్న వృద్ధులు, దివ్యాంగులు, లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటూ ఆశీర్వచనాలు అందజేశారు. ఓకే ఏం పేరమ్మా నీ పేరు? కొడుకులు ఏం చేస్తుంటారు? తమకు అన్ని పథకాలు సక్రమంగా అందుతున్నాయని, పెన్షన్లతో పాటు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగంగా ఉందని లబ్ధిదారులు ఎమ్మెల్యేతో అన్నారు. రూరల్ గ్రామాలకు 2-3 నెలల్లో రామతీర్థం జలాలు రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. 19 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ పథకం పూర్తయితే మండల పరిధిలోని గ్రామాలకు తాగునీటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్పారు. మండల టీడీపీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు నార్నె రోసయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు సూరే వినోద్ రెడ్డి, పార్టీ నాయకులు బుస్సారెడ్డి వెంకట్రెడ్డి, గుండాల గోపాల్ రెడ్డి, దారుకుమల్లి రామకృష్ణారెడ్డి, వంకదారి శ్రీను, రామాల శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి డివిఎన్ స్వామి డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా ఈమనిపాలెం పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించారు. ఇంధన వనరులు, సహజ సంపద దురాక్రమణకు అమెరికా అనుసరిస్తున్న యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని స్వామి పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలితకుమారి, నాయకులు పరిటాల కోటేశ్వరరావు, కోడూరు కోటేశ్వరరావు, గుళ్లాపల్లి వెంకట్రావు, ప్రజాతంత్ర మేధావుల వేదిక జిల్లా కన్వీనర్ గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు. అని డిమాండ్తో పాలక వర్గాలని ఒత్తిడి గుర్తిస్తున్నాయి. పాలక వర్గాలు కూడా ఆ కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా ఈరోజు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా అనేకమైన చట్టాలు, హక్కుల్ని తీసివేయటం, ఈరోజు అనేక సంవత్సరాలు పనిచేసినా కూడా మనకి పెన్షన్ సౌకర్యాలు లేకుండా అనేకమైన కొత్త పథకాల పేరుతోటి మనకి కనపడుతున్న పరిస్థితి. అందువల్ల మొత్తం ప్రజానికాన్ని, కార్మిక వర్గాన్ని ఐక్యం చేసిన కర్తవ్యాన్ని కార్మిక వర్గం తీసుకోవాలని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ, తర్వాత సిపిఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి టీడీపీ నిర్వహించే మహానాడుకు ఈసారి నెల్లూరు జిల్లా వేదిక కానుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో తొలిసారిగా భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించడంతో క్యాడర్లో ఉత్సాహం నెలకొంది. మే 27, 28, 29 తేదీల్లో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తుంది. లక్షలాదిగా తరలివచ్చే కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యం మెరుగ్గా ఉన్న ప్రాంతం కోసం నేతలు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం పార్టీ ముఖ్య నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణతో పాటు సీఎం కార్యాలయం నుంచి సత్యనారాయణరాజు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు పలు ప్రాంతాల్లో భూ పరిశీలన చేయనున్నారు. పార్టీ ప్రతినిధుల కోసం వసతి, భోజనం సదుపాయాలపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలతో పాటు టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగబోయే తొలి కార్యక్రమం కావడంతో పార్టీ భవిష్యత్తు దిశానిర్దేశం చేసే తీర్మానాలు ఇక్కడ ప్రవేశపెట్టనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
త్రోవగుంట వద్ద మండల పార్టీ మాజీ అధ్యక్షులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒంగోలు ఎంపీగా ఉన్న కాలంలో అనేక అభివృద్ధి పనులు వైవి సుబ్బారెడ్డి చేపట్టారని రాయపాటి అంకయ్య అన్నారు. పొగాకు రైతుల కోసం ఆయన చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వైసీపీ యువజన విభాగం నాయకులు శ్రీమాన్, వినోద్, చైతన్య కృష్ణ, బ్రహ్మయ్య, శివ, పున్నయ్య, జక్రయ్య తదితరులు పాల్గొన్నారు. సభ్యుడిగా ఈ జిల్లా చరిత్రనే తిరగరాసి మరి చారిత్రాత్మకమైన పనులు పార్లమెంటు సభ్యులంటే ఇలా ఉండాలని మరి ప్రతి పని రైల్వే స్టేషన్ అధునాకరణ కానీ మరి ఆయన చేసిన అండర్ పాసులు కానీ అప్పుడు పొగాకు రైతులు సంక్షోభంలో ఉంటే ఢిల్లీ తీసుకెళ్ళి అప్పుడు మొత్తం నిర్మలా సీతారామన్ గారితో కలిసి మాట్లాడి రైతులు ఆత్మహత్యలు 17 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు. అప్పుడు మొత్తం కూడా ఆయన కేంద్ర మన ప్రభుత్వంతో మాట్లాడి వ్యాపారుల రంగంలో దించి మరి మార్కెట్ను కూడా తర్వాత 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆయనే ప్రతి పొగాకు విషయంలో జోక్యం చేసుకుని ముందుకు నడిపిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. అలాంటి వారికి మేము ఇక్కడ జన్మదిన ఉత్సవాలు జరుపుకోవడం చాలా మాకు సంతోషంగా అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి జన్మదిన వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవలు మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. మైదరమిట్లలో ఎయిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ అశోక్ కుమార్ ప్రారంభించారు. ఎయిమ్స్ హాస్పిటల్ చైర్మన్ రామలింగేశ్వరరావు మెడికల్ క్యాంపులో సేవలు అందిస్తున్న వైద్యులకు, హాస్పిటల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ముందుగా మేనేజ్మెంట్ గ్రామం అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గం ఈరోజు ఆనందరావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మేనేజ్మెంట్ గ్రామం అందరూ కలిసి కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా ఆనందకరం. దీనికి ఎయిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క డాక్టర్ కూడా నేను తెలుసుకుని నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మధ్యప్రదేశ్లో నర్మదా నదిలో పడవ బోల్తా, 29 మంది గల్లంతు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. కృష్ణా జిల్లా పామరులో పేదల సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. ఏపీకి పూర్వ వైభవం కోసం ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఒంగోలులో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మరో 8 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటానికి సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని వెల్లడి.
డి న్యూస్లో నేటి మాట. మోయలేని బరువు కన్నా నిర్వర్తించాల్సిన బాధ్యతలకే భారం ఎక్కువ. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.